మార్నింగ్ ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ క్లాస్ లో యూజ్ ఆఫ్ ఏ యాన్ నేర్చుకున్నాము. ఇండెఫినిటివ్ ఆర్టికల్ యూజ్ ఆఫ్ ఏ యాన్ నేర్చుకున్నాము. ఈ రోజు యూజెస్ ఆఫ్ ద డెఫినిటివ్ ఆర్టికల్ యూజెస్ ఆఫ్ ద దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, బిఫోర్ యూనివర్సల్ థింగ్స్ ఆర్ యూనిక్ థింగ్స్ అంటాం. అంటే ఏకరూప వస్తువు అంటాం. ఒకే ఒక వస్తువుని అందరూ ఉపయోగించుకున్నట్లయితే దాని ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద సన్, హియర్ సన్ చూడండి, సన్ ఒక్కటే, విశ్వం మొత్తానికి ఒకే ఒక సన్ ఉంది కాబట్టి దాని ముందు దా రావాలి. అలాగే మూన్, విశ్వం మొత్తానికి ఒకే మూన్ ఉంది కాబట్టి దా రావాలి. ద స్కై, ద ఎర్త్, ఇలా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, బిఫోర్ ప్లూరల్ నెంబర్స్. ప్లూరల్ నెంబర్స్ మీన్స్ ఏకవచనం కంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని బహువచనం అంటాము. మోర్ దాన్ వన్, దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్ నెంబర్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అలాగే ఒకటి ఉన్నట్టయితే నిన్న ఏ గాని యాన్ గాని యూజ్ చేశాం. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటి ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద పెన్స్, ద ఎగ్స్, ద బుక్స్, లైక్ దిస్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ తో సంబంధం లేదు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే సౌండ్ తో సంబంధం లేదు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాని ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బిఫోర్ సాక్రెడ్ బుక్స్ ఆర్ హోలీ బుక్స్. సాక్రెడ్ బుక్స్ అంటే పవిత్రమైన గ్రంథాలు, టెక్స్ట్. ఈ గ్రంథాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఖురాన్, ద బైబిల్, ద గీత. ఇక్కడ ఖురాన్ అంటే ముస్లిమ్స్ వారి యొక్క పవిత్రమైన గ్రంథం, బైబిల్ అంటే క్రిస్టియన్స్ వారి యొక్క పవిత్రమైన గ్రంథం, గీత అంటే ఇక్కడ భగవద్గీత హిందువుల యొక్క పవిత్రమైన గ్రంథం. కాబట్టి ఇలాంటి గ్రంథాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సంగీత పరికరాల ముందు, సంగీత వాయిద్యాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద సితార్, ద వీణా, ద తబలా, లైక్ దిస్, ఇలా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, బిఫోర్ ఎపిక్స్. ఎపిక్స్ అంటే ఇతిహాసాలు లేదా పురాణ గాథలు అంటారు. మహాభారతము, మహాభారతం ముందు ద అని ఉపయోగించాలి. రామాయణము, రామాయణం ముందు ద ఉపయోగించాలి. గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి, ఇక్కడ మహాభారతం అనడు. మహాభారతాన్ని భారతదేశంలో పంచమ వేదం అని అంటారు. దీన్నే జయ సంహిత అని అంటారు. దీన్నే శత సహస్ర సంహిత అని అంటారు. కాంపిటేటివ్ లో ఇలాంటి అడుగుతుంటారు, వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, 1 by 1 అన్ని చెప్తాను. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, బిఫోర్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణులు. పర్వత శ్రేణుల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద హిమాలయాస్, అలాగే ఆల్ప్స్, ద ఆల్ప్స్, ద వింధ్యాస్, లైక్ దిస్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే విశేషణ పద సంపుటి అంటారు. విశేషణ అంటే అడ్జెక్టివ్ కి 3 degrees ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద బిగ్గెస్ట్, ద పూరెస్ట్, ద బెస్ట్ అంటే ఈఎస్టి ఐఎస్టి వచ్చే పదాలు అన్నమాట. ఈఎస్టి ఐఎస్టి వచ్చే పదాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ 8th పాయింట్, బిఫోర్ ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే మనకి మ్యాథ్స్ లో ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని. ఇలాంటి వాటి ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, లైక్ దిస్. నెక్స్ట్ 9th పాయింట్, బిఫోర్ బాడీ పార్ట్స్. శరీర భాగాల పేర్ల ముందు, శరీర భాగాల పేర్ల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద హెడ్, ద నెక్, ద హార్ట్, ద కిడ్నీ, ద హ్యాండ్, లైక్ దిస్, ఇలా. నెక్స్ట్ 10th పాయింట్, బిఫోర్ కెనాల్స్, రివర్స్, లేక్స్, సీస్ అండ్ ఓషన్స్. కెనాల్స్ అంటే కాలువల ముందు, రివర్స్ అంటే నదుల ముందు, లేక్స్ అంటే సరస్సుల ముందు, సీస్ అంటే సముద్రాల ముందు, ఓషన్స్ అంటే మహాసముద్రాల ముందు. అంటే నీరు ప్రవహించేవి, వీటిని జల ప్రవాహాలు అంటారు. ఇలాంటి నీరు ప్రవహించే చిన్న దగ్గర నుంచి మహాసముద్రం వరకు ప్రతి దాని ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద సాగర్ కెనాల్, ద పనామా కెనాల్, ద సూయజ్ కెనాల్, ద గంగా, ద గోదావరి, ద కావేరి, ద రెడ్ సీ, ద బ్లాక్ సీ, ద పసిఫిక్ ఓషన్, లైక్ దిస్. ఇక్కడ గంగా, గంగా అనగానే ఒకసారి చూడండి ఆస్పిరెంట్స్, గంగా నది మీకు కాంపిటేటివ్ లో గంగా నది మీద ఇస్తుంటాడు. గంగా నది యొక్క పరివాహక ప్రాంతం ఎంత ఉంది, గంగా నది ఎక్కడ పుట్టింది, గంగా నది మన తెలంగాణ రాష్ట్రంలో
మన భారతదేశంలో ఇది పెద్దదా చిన్నదా ఇలాంటి అడుగుతుంటాడు. అలాగే గోదావరి మన తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నది గోదావరి నది. కాబట్టి ఇలాంటి నదుల మీద మీరు జాగ్రత్తగా. నెక్స్ట్ 11th పాయింట్, బిఫోర్ న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద వార్త, ద ఈనాడు, ద సాక్షి, ద నమస్తే తెలంగాణ, లైక్ దిస్. నెక్స్ట్ 12th పాయింట్, బిఫోర్ గౌట్ ఆఫీసెస్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్, ప్రభుత్వ కార్యాలయాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద అసెంబ్లీ హాల్, ద పార్లమెంట్, ఇలాంటివి ప్రభుత్వ, ద పోలీస్ స్టేషన్, ద బస్ స్టేషన్, ద రైల్వే స్టేషన్, ఎనీ గౌట్ ఆఫీసెస్ ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ 13 పాయింట్, బిఫోర్ హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే చారిత్రాత్మక కట్టడాలు, ద చార్మినార్, ద తాజ్ మహల్, ద గోల్కొండ, లైక్ దిస్. నెక్స్ట్ 14th పాయింట్, బిఫోర్ నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు, ద రిపబ్లిక్ డే, ద ఇండిపెండెన్స్ డే, ఇలాంటి వాటి ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ట్రైన్స్, షిప్స్, శాటిలైట్స్, రైళ్ల ముందు, ఓడల ముందు, ఉపగ్రహాల ముందు ద అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఉదాహరణకి ద కృష్ణా ఎక్స్ప్రెస్, ద గోదావరి ఎక్స్ప్రెస్, ద కృష్ణా ఎక్స్ప్రెస్, ద జీటీ ఎక్స్ప్రెస్, ద టైటానిక్, ద జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి శాటిలైట్స్. టైటానిక్ అనేది షిప్, ఓడ పేరు. సో ఇక్కడ మిత్రులారా ఇండిపెండెన్స్ డే గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెన్స్ డే మీకు రీజనింగ్ లో వస్తుంది. ఆగస్టు 15, 1947 ఏ రోజు వచ్చింది అంటాడు. అప్పుడు మనం ఫ్రీడమ్ ఫ్రైడే అంటే ఫ్రైడే వచ్చింది, ఎఫ్ఎఫ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ట్రైన్స్ వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్లను చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైల్వే జోన్ అని ఒకసారి అడగటానికి అవకాశం ఉంటుంది. వాడు ఏమంటాడంటే ఇక్కడ మనకి మొత్తం కూడా 17 రైల్వే జోన్స్ ఉన్నవి. వాటిని అన్నిటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 16th పాయింట్, బిఫోర్ రేసెస్ అంటే జాతులు, గ్రీక్స్, రోమ్స్, ఇలా గ్రీకుల జాతి, రోమ్స్ జాతి, ఇలాంటి వాటి ముందు దానే ఉపయోగించాలి. నెక్స్ట్ 17th పాయింట్, బిఫోర్ డ్యామ్స్, ఆనకట్టల ముందు, ద నాగార్జున సాగర్ డ్యామ్, ద బక్రా నంగల్, ఇలాంటి వాటి ముందు దా ఉపయోగించాలి. నెక్స్ట్ 18th పాయింట్, బిఫోర్ పొలిటికల్ పార్టీస్ అంటే జాతి పార్టీ, రాజకీయ పార్టీల ముందు ద బీజేపీ, ద టిఆర్ఎస్, ద కాంగ్రెస్, లైక్ దిస్. నెక్స్ట్ 19th పాయింట్, బిఫోర్ యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల ముందు, విశ్వవిద్యాలయాలు అంటే ద ఉస్మానియా, ద కాకతీయ, ఇలాంటి యూనివర్సిటీస్ ముందు దా ఉపయోగించాలి. నెక్స్ట్ 20th, బిఫోర్ డిజిగ్నేషన్స్ అంటే ఇక్కడ హోదాల ముందు ద సీఎం, చీఫ్ మినిస్టర్, ద పిఎం, ప్రైమ్ మినిస్టర్, ద కలెక్టర్, ద ప్రిన్సిపల్, ద హెడ్ మాస్టర్, ఇలాంటి వాటి ముందు దా అనేటువంటి డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ 21th పాయింట్, బిఫోర్ డిజర్ట్స్ అంటే ఎడారుల ముందు దా అనే డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ద సహారా, ద థార్ డిజర్ట్, ద సహారా డిజర్ట్. నెక్స్ట్ 22, బిఫోర్ వెల్ నౌన్ బుక్స్ అంటే ప్రసిద్ధ గ్రంథములు అంటే బుక్స్, గీతాంజలి, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ద గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి. అదేవిధంగా బిఫోర్ డైరెక్షన్స్, దిక్కులను సూచించినప్పుడు, ద నార్త్, ద వెస్ట్, ద ఈస్ట్, ద సౌత్, ఇలా వాటి ముందు దా అనేటువంటి డెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ అవార్డ్స్ అంటే ఇక్కడ బహుమతులు, అవార్డ్స్, వాటి ముందు ద భారత రత్న, ద నోబెల్ ప్రైజ్. మొట్టమొదటిసారిగా మన ఇండియన్ ఎవరు అందుకున్నారంటే మనటువంటి గీతాంజలి రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సాహిత్య రంగంలో 1919లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చినది. అలాగే ఇక బిఫోర్, మిడిల్, టాప్, సెంటర్, నెక్స్ట్, ఎండ్. మిడిల్ ముందు, టాప్ ముందు, సెంటర్ ముందు, నెక్స్ట్ ముందు, ఎండ్ ముందు, వీటి ముందు దాని ఉపయోగించాలి.
ద మిడిల్, ద టాప్, ద సెంటర్, ద నెక్స్ట్, ద ఎండ్ అనాలి. సో ఈ రకంగా మనము యూజ్ ఆఫ్ ద గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్, అంటే ఈ మూడింటిని ఎక్కడ ఉపయోగించకూడదో మీకు ఒకసారి చెప్తాను. అంటే యూజ్ ఆఫ్ ఏ, యూజ్ ఆఫ్ యాన్, యూజ్ ఆఫ్ ద ఎలా ఉపయోగించామో అలాగే ఈ మూడింటిని ఎక్కడ ఉపయోగించకూడదు అవి నేర్చుకుందాం. నెక్స్ట్ ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ లో ఫస్ట్ పాయింట్ బిఫోర్ ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, అంటే ప్రత్యేకించి పెట్టే పేర్ల ముందు. మెటీరియల్ నౌన్ ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ సబ్స్టెన్సీ, పదార్థ సంబంధమైన పేర్ల ముందు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే వీ కెనాట్ సీ అండ్ టచ్, చూచుటకు తాకుటకు సాధ్యము కాని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. అగోచర నామవాచకము లేదా గుణవాచక నామవాచకం అంటాం. ఇలాంటి వాటి ముందు ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఐరన్ ఇక్కడ మెటీరియల్ కాబట్టి దాని ముందు యూజ్ చేయకూడదు. వెంకటు, గోపి, లక్ష్మి, సీత ఇలాంటివి పేర్లు కాబట్టి, ప్రత్యేకించి పెట్టే పేర్లు కాబట్టి, ప్రాపర్ నౌన్స్ కాబట్టి వీటి ముందు యూజ్ చేయకూడదు. ఆనెస్టీ ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్, కంటికి కనిపించినది. ఆనెస్టీ, నాలెడ్జ్, గుడ్నెస్, స్వీట్నెస్ ఇలాంటి వాటి ముందు ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ బిఫోర్ మీల్స్ అండ్ మీట్. మీల్స్ భోజనం ముందు, మాంసం ముందు ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు, సప్పర్ ముందు ఇలాంటి వాటి ముందు ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ బిఫోర్ టీ అండ్ కాఫీ. టీ ముందు, కాఫీ ముందు ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ డిసీజెస్, జబ్బుల ముందు, రోగాల ముందు. ఎనీ డిసీజ్, ఫీవరు, మలేరియా, డెంగ్యూ, క్యాన్సర్ లైక్ దిస్ ఇలాంటి వాటి ముందు ఎటువంటి వాటిని ఉపయోగించకూడదు. నెక్స్ట్ బిఫోర్ లాంగ్వేజెస్. ఒక విషయము ఇక్కడ డిసీజెస్ లో ఒక క్యాన్సర్ ముందు తప్ప మిగిలిన ఏ డిసీజ్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ రావు. క్యాన్సర్ ముందు ఏ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ బిఫోర్ లాంగ్వేజెస్, భాషల ముందు. భాషల ముందు కూడా ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ బిఫోర్ కెమికల్స్, రసాయనాల ముందు ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటివి. నెక్స్ట్ సెవెంత్ బిఫోర్ యూనివర్సల్ ట్రూత్స్, విశ్వ నిజాల ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. మ్యాన్ ఈజ్ మోర్టల్, గాడ్ లివ్స్ ఇన్ హెవెన్ లాంటివి. నెక్స్ట్ బిఫోర్ గేమ్స్, ఆటల ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వెదర్, వెదర్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బిఫోర్ మౌంటైన్ పిక్స్, పర్వత శిఖరాల ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. సో ఈ రకంగా మనము యూజ్ ఆఫ్ ఏ, యూజెస్ ఆఫ్ యాన్, యూజెస్ ఆఫ్ ద తెలుసుకున్నాం. అలాగే ఎక్కడ ఉపయోగించకూడదో మనం ఇలా తెలుసుకున్నాం. నెక్స్ట్ మిత్రులారా, నెక్స్ట్ క్లాస్ లో సిచ్యువేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే సందర్భానుసారంగా ఎంత ఈజీగా మాట్లాడొచ్చో మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. సో దయచేసి నా క్లాస్ మీకు ఇలాంటి సమ్ మోర్ వీడియోస్ ఇంకా మీకు ఇలాంటి కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.